నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా హెడ్లైన్స్ ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు బాధితుల వేడుకోలు ఆదర్శ పాఠశాలలో అపరిశుభ్రత మానకొండూరు మండలంలో ఎమ్మెల్యే పర్యటన రేపు కరీంనగర్లో బీఆర్ఎస్ కథన భేరీ తరలి రావాలని కార్యకర్తలకు నేతల పిలుపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బీఆర్ఎస్ బీజేపీలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ పోలీస్ అధికారులకు హెచ్చరికలపై ఫిర్యాదు హుజరాబాద్ ఎమ్మెల్యేపై కేసు నమోదు ఇక వార్తల్లోని వివరాలు అధికారులకు గోడును వెళ్లబోసుకున్నారు బాధితులు అనేక సార్లు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు కరీంనగర్ ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు అధికారులకు వినతి పత్రాలు అందజేసి సమస్యలను వివరించారు ప్రజా దర్బార్ ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో పెట్టవద్దని ధరణి పెండింగ్ దరఖాస్తులపై బుధవారం నుంచి సమీక్ష జరుపుతామని కలెక్టర్ వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు తదితర అన్ని అంశాలతో ఆయా మండలాల అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 330 దరఖాస్తులు వచ్చాయి ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి 24 డిపిఓకు 17 ఆర్డీఓకు 14 కరీంనగర్ రూరల్ తహసీల్దార్కు 30 కొత్తపల్లి తహసీల్దార్కు 21 మానకొండూరుకు 17 చొప్పదండికి 14 శంకరపట్నానికి 13 హుజరాబాద్కు 13 తిమ్మాపూర్కు 11 వీణవంక తహసీల్దార్ కార్యాలయానికి 40 దరఖాస్తులొచ్చాయి వారధి సొసైటీ కార్యాలయానికి 9 దరఖాస్తులొచ్చాయి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కరీంనగర్ నియోజకవర్గం కమాన్పూర్ గ్రామంలో సర్వే నంబర్ 116లో ఎంఎస్ఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు పేదలకు ఇల్లులు మరియు పట్టాలు కేటాయించడం జరిగింది ఈ ప్రస్తుతం ఉన్న లోకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారి అనుచరులు అక్కడ స్థానిక సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్లు కలిసి ఆడ భూ కబ్జాలు చేసి ల్యాండ్స్ అమ్ముకున్నారు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అక్కడ దాదాపు 2000 ఇల్లు కట్టినవి ఉన్నాయి మేము ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేడం స్పందించి దానిపై పూర్తి విచారణ జరిపించి ఎవరైనా కానివ్వండి అందులో ఏ నాయకుడు కానివ్వండి చిన్న పెద్ద ఎవరైనా కానివ్వండి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ పక్షాన కోరడం జరిగింది ముందు ఇలాగనే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసిర్రు ఏ పార్టీ అయినా కానివ్వండి తప్పకుండా మేము సర్వే చేసి మేము కూడా స్వయంగా తిరిగి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తాం ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే మళ్ళీ కాపాడాలని మేము యూత్ కాంగ్రెస్ పక్షాన కోరుతున్నాము నా పేరు అబ్దుల్ రెహమాన్ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కరీంనగర్ అసెంబ్లీ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వ్యక్తిగత సమస్యలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు వినతి పత్రాలను అందజేశారు అకాడమిక్ ప్రారంభాన్ని కాకముందే అడ్మిషన్ చేసుకుంటున్న విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్న ప్రైవేటు కాలేజీలపైన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరవింద్ శ్రీకాంత్ జిల్లా సహాయ కార్యదర్శి వినయ్ సాగర్ కలెక్టర్ను కోరారు కాగా 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు చెల్లించాలని ఆశాలు ప్రభుత్వాన్ని కోరారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే కరీంనగర్ పట్టణంలో ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలో వారి ఇష్టానుసారంగా ఈరోజు అడ్మిషన్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కనీసం 10th క్లాసు ఈరోజు పరీక్షలు ప్రారంభం కాకముందే ఈరోజు పిఆర్ఓలను పెట్టుకొని ఈరోజు ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్యాలు ఈరోజు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు మాయమాటలు చెప్తూ ఈరోజు కనీసం వాటికి కళాశాలకు ఎలాంటి ఫ్యాకల్టీ లేకుండా ఏం లేకుండా కానీ మభ్యపెడుతూ ఈరోజు అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్లో కనిపిస్తుంది కాబట్టి ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ముందస్తు అడ్మిషన్ చేస్తున్న ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అదేవిధంగా విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు న్యాయం చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసు ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం
మాకు సాలరీస్ లేవు 3 మంత్స్ అవుతుంది. మేము మళ్ళీ మాకు ఇప్పుడు సర్వే అంటున్నారు, లెప్రసీ సర్వే అంటున్నారు. ఎండల 6 గంటల నుంచి 9 గంటల వరకు సర్వే అంటున్నారు. కొన్ని సెంటర్లలో మాకు ఆశా వర్కర్స్ లేరు. అయినా మేము సర్వే చేయడానికి ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉంది. ఎండలకు చాలా ప్రాబ్లం ఉంది మాకు. ఈ సర్వే అనేది ఎప్పుడైనా డిసెంబర్లో చేసి పెట్టేది. మేము పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే మాకు జీతాలు లేవు. మేము ఎన్హెచ్ఎంలో చేస్తున్నాము. మా ఎన్హెచ్ఎం బడ్జెట్ మొత్తము కాజేసుకొని మాకు ఇప్పుడు జీతాలు లేవు. మీది ఎన్హెచ్ఎం అంటే ఇది ఎంతవరకు కరెక్టు? మాకు ప్రతి మార్చిలో బడ్జెట్ సమావేశాలల్లో మాకు బడ్జెట్ ఎక్కువ మిగులు బడ్జెట్ ఉండేది మాకు ఎన్హెచ్ఎంలో. అది మళ్ళీ వాపసు పోయేది. ఇప్పుడు ఏంటంటే 3 నెలల నుంచి వెళ్ళి మాకు జీతాలు లేవు. అసలే మేము పోషించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. మాకు వచ్చేది 25,000 జీతము. రెగ్యులర్ వాళ్ళకేమో ఫస్ట్కే పడేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కానీ మేము చేయట్లేదా? మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు లేనిది వర్కే లేదు అసలు. మన ఏసీల కింద కూర్చున్న వాళ్ళకేమో జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్, మాకేమో ఇవ్వట్లేదు. మేమేమో ఎండలలో చాలా వర్క్ చేసుకుంటూ మేము సతమతం అయితే మాకు రోగాలు వస్తున్నాయి. మాకు గత 2 సంవత్సరాలుగా లెప్రసీ సర్వే డబ్బులు రాలేదు. అంటే అడిగినప్పుడల్లా వాళ్ళు సర్వే డబ్బులు వస్తాయని అంటారు తప్ప మాకు వేయడం లేదు. అదే విధానంగా చూసుకుంటే ఈ జిల్లాలోనే 1-2 పిఎస్సీలలో అమౌంట్ పడింది. అంటే రాష్ట్రం వైజ్గా చూసుకుంటే ఒక 2 జిల్లాలలో పడింది. ఖమ్మంలో పడింది, భువనగిరిలో పడింది. అంటే మిగతా జిల్లాలకు డబ్బులు లేవు. అంటే 3 ఇయర్స్గా మేము ఈ సర్వే చేసుకుంటూ పోతున్నాం. 6 మంత్స్కి ఒకసారి మాతో సర్వే చేయిస్తూనే ఉన్నారు. కానీ డబ్బులు అడిగేసరికి ఇప్పుడు వస్తాయమ్మా అప్పుడు వస్తాయమ్మా అని అంటారు. రాకపోతే అన్ని జిల్లాలకు బడ్జెట్ రావద్దు సార్. మన కరీంనగర్ జిల్లాకు వచ్చిన బడ్జెట్ వచ్చేసరికి వేస్తామని అంటారు తప్ప వేయడం లేదు. దయచేసి ఇప్పటికైనా మాకు ఈ సర్వేల డబ్బులతో ఉన్న పెండింగ్లో ఉన్న మొత్తం సర్వే డబ్బులు వేయాలి. ఆశాలపైన పనిభారం తగ్గించాలి. అనేక సర్వేలతో వేధింపులు జరుగుతున్నాయి. ఆ వేధింపులను అనేది అరికట్టాలి. సెకండ్ ఏఎన్ఎంలుగా అర్హులైన వాళ్ళను వేటేజీ మార్కులు కలిపి వాళ్ళని అర్హులుగా తీసుకోవాలి. ఎంసీహెచ్కి డెలివరీకి వెళ్ళినప్పుడు మాత్రం రూమ్ సౌకర్యం ఉంది కానీ ఆశాలకి ఫుడ్ సౌకర్యం లేదు. ఎంసీహెచ్లో మాత్రం ఆశాలను చాలా చులకనగా చూస్తున్నారు. జిల్లాలో నాసిరకం మందులను విక్రయిస్తున్న మెడికల్ షాపులపైన దాడులు నిర్వహించి రోగులను మోసం చేస్తున్న యజమానులపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఏఐవైఎఫ్ ప్రతినిధులు. జిల్లా కలెక్టర్కు ఆ సంఘం ప్రతినిధి యుగేందర్ వినతి పత్రాన్ని అందజేశారు. ఫార్మసీ సర్టిఫికెట్ లేకుండా విచ్చలవిడిగా మెడికల్ షాపులు ఏర్పాటు చేశారని, వాటిపైన తనిఖీలు చేపట్టాలని డ్రగ్ అధికారులను కోరారు. నగర జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రగ్స్ అమ్ముతున్నటువంటి మెడికల్ షాపులు వెంటనే తనిఖీలు చేయాలి. ఉన్నటువంటి ఏదైతే కిరాణా షాపుల మాదిరిగా గల్లీకో మెడికల్ షాప్ అయితే ఉన్నది, కనీసం వాటిని అమ్మాలన్నా కూడా కనీసం అది ఆ ఫార్మసీ చేసినటువంటి సర్టిఫికెట్ ఉండాలి. కానీ ఆ సర్టిఫికేట్ లేకుండా విచ్చలవిడిగా మెడికల్ షాపులు ఓపెన్ చేస్తూ విద్యార్థులు లేకున్నటువంటి వాళ్ళతోటి నడిపించడం సిగ్గుచేటు. కరీంనగర్లో ఉన్నటువంటి మెడికల్ షాపులను వెంటనే తనిఖీలు చేయాలని చెప్పి ఎంఆర్పి కంటే ఉన్నటువంటి ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు అమ్ముతూ ఉన్నటువంటి మెడికల్ షాపులు పెద్ద మెగా షోరూమ్ లాగా పెట్టి అమ్ముతూ ఉన్నారు. కనీసం కరీంనగర్లో ఉన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టరు అసలు ఉన్నాడా లేడా అనే మతిలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ను కంప్లీట్ పోస్టును నియమించి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాపులను తనిఖీలు చేయాలని చెప్పి, ఎక్స్పైరీ అయినా కూడా అట్లనే అమ్ముతారని చెప్పి బయట తెలుస్తూ ఉన్నది. వస్తూ ఉన్నాయి, అహవాళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేటైనా అసలు ఉన్నారా లేరా జిల్లాకు, లేకున్నా కూడా ఖచ్చితంగా నియమించాలని చెప్పి మేము ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. విచ్చలవిడిగా మందులు అమ్ముతూ కొనుగోలు చేస్తున్న ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి డ్రగ్ మెడికల్ షాపులపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కరీంనగర్ జిల్లాలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. దేవంపల్లిలో సహకార గోదాం పనులను ప్రారంభించిన ఆయన పోచంపల్లి ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసి అపరిశుభ్రతపైన అసహనం వ్యక్తం చేశారు. సహకార రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సహకార సంఘాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లిలో ప్రాథమిక సహకార సంఘం గోదాం మీటింగ్ హాల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. సహకార సంఘ సేవలను ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు కసిరెడ్డి లతా ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పాకాల రాజేందర్ రెడ్డి, కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు గసికంటి సంపత్, మర్రి ఓదేలు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
పేద విద్యార్థుల గురించి మాట్లాడినవా? పేద నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు ఇస్తారని మాట్లాడినవా? ఇవేమీ లేదు. ఎప్పుడు చూడు రాముడు, మహాలక్ష్మి ఇవి తప్పితే ఇంకా అంతకన్నా మించలేదు. గుళ్ళు గోపురాలు అందం పెట్టవు. దేవుళ్ళు మనం కొట్టే కష్టపడకుండా ఉంటే ఏ దేవుడు కూడా అది మంచి పద్ధతి కాదు, కష్టపడనే చెప్తాడు. కానీ దేవుడు నువ్వు మంచిగుండు, పండుకొని నేను భోజనం పెడతాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. దయచేసి రాబోయే ఎన్నికల లోపల ఇంకా ఈరోజు 11వ తారీఖు నాడు భద్రాద్రి రాముల దగ్గర సీఎం గారి చేతుల మీద ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం జరుగుతుంది. నిజమైన లబ్ధిదారులకు, మా కార్యకర్తలకు, మా నాయకులకు కాదు, వాళ్ళు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా దానికి విధి విధానాలను కూడా ఈరోజు వస్తున్నాయి కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని. మరి మానకొండూరు మండలంలోని పోచంపల్లి ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. పాఠశాలలో మంచినీటి సమస్య, ల్యాబ్ రూమ్, తరగతి గదులు, మరుగుదొడ్లు, కూరగాయల స్టోరేజ్, పాఠశాల మైదానంతో పాటు హాస్టల్ను పరిశీలించారు. తరగతి గదులలో బూజు, చెత్త చెదారంతో అపరిశుభ్రంగా ఉండడం పట్ల ప్రిన్సిపల్ అర్చన ప్రియదర్శిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. పాఠశాలలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2 రోజుల్లో బోరు వేయించి మంచినీటి సమస్యను పరిష్కరిస్తానన్నారు. పాఠశాలలో పరిశుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని ప్రిన్సిపల్ను హెచ్చరించారు ఎమ్మెల్యే. ఈయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మనందగిరి రవీంద్రాచారి, ఎంపీటీసీ రామాంజనేయులు, ముద్దసాని శ్రీనివాసరెడ్డి, గసికంటి సంపత్, మర్రి ఓదేలు, గుడాల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఈరోజు తెలంగాణ మోడల్ స్కూల్ పోచంపల్లిలోని స్కూల్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ వివిధ రకాల ఉన్నటువంటి సమస్యలు, మంచినీటి కొరత ఉన్నది, కిచెన్ షెడ్ ఉపయోగంలో లేదు, డైనింగ్ హాల్ లేదు, వాళ్ళందరూ కూడా వరండాల కూర్చొని తినాల్సి వస్తుంది, వాటర్ ఫెసిలిటీ లేదు. ఇవన్నీ కూడా పరిశీలించిన మీదట తప్పకుండా ప్రభుత్వంతో చెప్పి ఏ విధంగా ఈ మోడల్ స్కూల్ని అభివృద్ధి చేయాలి, ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా ఈ పోచంపల్లి మోడల్ స్కూల్ను తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో నేనున్నా. తప్పకుండా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రేషన్ పెట్టుకోవడానికి మంచి ఇవి లేవు. తర్వాత ఇంతకుముందే కరోనా టైం లోపల ఒక 10 క్వింటాల బియ్యం కూడా పోయినాయంట. అవన్నీ పుచ్చుబట్టి వాటన్నిటిని తీసేయడం జరిగింది. అటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి మంచినీటి సరఫరా ఇప్పుడే రేపు ఎల్లుండో 2-3 రోజుల లోపల బోర్ వేయించడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా అది శాంక్షన్ అయిపోతుంది. ఇంకా తక్కిన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ డైనింగ్ హాల్ది రేపు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బీఆర్ఎస్ కథన భేరీ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు. కరీంనగర్లోని మీ సేవా ఆఫీసులో మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో ప్రతిపక్ష గొంతుక ఉండాలనే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ గడ్డ అయిన కరీంనగర్ నుండే మరోసారి కథన భేరీ మోగిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమావేశం సందర్భంగా, పార్లమెంటరీ ఎన్నికల సమావేశం సందర్భంగా కరీంనగర్ కథన భేరీ అనే ఒక కార్యక్రమంతో ప్రజల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావానికి ప్రారంభించడానికి రేపు కరీంనగర్ నగరానికి రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా రేపు 4 గంటల వరకు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరటం కోసము, పిలుపునివ్వడం కోసము ఈరోజు మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ విశేషాలన్నీ కూడా ప్రస్తావించారు. కేసీఆర్ గారు రేపు సాయంకాలం కరీంనగర్ నగరంలో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వారి మొదటి సభ మన కరీంనగర్ నుండి ప్రారంభమవుతున్నది. పార్లమెంట్లో తెలంగాణ గొంతు అంటే బీఆర్ఎస్ ఎంపీలు, గులాబీ జెండా శ్రేణులు పార్లమెంట్లో ఉంటే ఎట్లుంటుంది, ఏ విధంగా మరి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రో, రాష్ట్రం వచ్చిన తర్వాత పలు అంశాలపై పార్లమెంట్లో మరి ఏ విధంగా మరి పోరాటం చేసి సాధించుకున్నటువంటి విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉంది, హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్
ఎంపీలు ఎందుకు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మరో 2 కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అనుకున్నట్లే జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి కాంగ్రెస్లో చేరారు. జగిత్యాల పట్టణం మార్కండేయ టెంపుల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్తో పాటు 2 బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణా జలాల కోసం తమ ప్రభుత్వం ఏపీ సర్కారుతో యుద్ధం చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, 5 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని బీజేపీ సర్కార్ను ఆయన ప్రశ్నించారు. ఇంత గొప్ప చెప్పుడు సిరిసిల్ల కేటీఆర్ మా మున్సిపాలిటీ ఏం చేసేవాడిని మున్సిపాలిటీగా ఇదే వేదికగా ఛాలెంజ్ ఇస్తున్న హరీష్ రావు గారే కానీ కేటీఆర్ గారే కానీ 2014 కంటే పూర్వం జగిత్యాల మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందింది, నీ సిరిసిల్ల ఎక్కడ ఉండే, నీ సీటుపేట ఎక్కడ ఉండే. తెలంగాణ వచ్చినాక మామ అల్లుడు కూడా మీరు ఏం చేసుకున్నా తెలియదు కానీ 14 పూర్వ పోల్చుకున్నామా, నేను సిద్ధి పెట్టుకోవాలని సిద్ధం, సిద్ధంతో సిద్ధమని చెప్పండి. పట్టణం ఉంటే కానీ విద్యా వైద్యం కానీ ఉపాధి రంగం కానీ ఏ రకమే కానీ చెప్పంటున్నారు. సిద్దిపేటే కానీ సిరిసిల్లే కానీ 2014 పూర్వం అభివృద్ధి అనేది జగిత్యాల తెలంగాణ ఒక సిద్దిపేట కాదయా ఉమ్మడి రాష్ట్రంలో పులివెందులతో సహా చెప్పండి. పని సంకల్పం కావాలి. ఇవాళ ఏదైతే నేను ఏ హోదాలు ప్రధానం కాదా, నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా వచ్చినా రాకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది కాబట్టి జగిత్యాల పట్టణం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలోనే అంటే దాదాపు 500 పైచిలు టీఎంసీ నీళ్లు మనకు వచ్చి 300 టీఎంసీ నీళ్లు ఆంధ్ర పోవాల్సింది. 500 టీఎంసీ నీళ్లు సీమాంధ్ర వేనే 300 టీఎంసీ నీళ్లు మనకు వచ్చి ఇక్కడ ప్రాణిత నదీ జలాలు మేడిగడ్డ కొట్టుకపోయి ఏదైతుందో పరుగు తీసింది. అక్కడ కృష్ణ నదీ జలాలు ఏదైతుందో జగన్మోహన్ రెడ్డితోని మరి మైత్రి పద్ధతితో కమిషన్ కక్కుతో ఏదైతుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రోజుకు 8 టీఎంసీ నీళ్లు ఎత్తిపోసే విధంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ బిల్లులు మాఫీ అవుతాయన్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. సాంకేతిక కారణాల వల్ల కొందరికి బిల్లులు వస్తున్నాయని, జీరో బిల్లు కోసం నగరంలోని 8 సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తుందని స్పష్టం చేశారు. గృహజ్యోతి విద్యుత్ బిల్లులపై వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు కరీంనగర్లోని పలు సెంటర్లను సందర్శించారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఆయా ప్రాంతాల నుంచి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్తో ఫోన్లో మాట్లాడిన నరేందర్ రెడ్డి వినియోగదారుల అనుమానాలను నివృత్తి చేశారు. ప్రతి సెంటర్లో దరఖాస్తులు తీసుకుంటున్నారని, ఎక్కువ సంఖ్యలో మున్సిపల్ కార్యాలయంకు రావడం వల్ల క్యూ లైన్ ఎక్కువైపోతోందని అన్నారు. యావరేజ్ కరెంటు బిల్ 200 లోపు ఉంటే రివైజ్డ్ జీరో బిల్ పొందవచ్చని స్పష్టం చేశారు నరేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కోర్వి అరుణ్ కుమార్, సయ్యద్ అఖిల్, జిడి రమేష్, అస్తపురం రమేష్, నెల్లి నరేష్, కీర్తి కుమార్, షెహన్ షా, మాసూమ్ ఖాన్, మిరాజ్, ఇమ్రాన్, బషీర్ పాల్గొన్నారు. మీరు దీనికి నిరంతర ప్రక్రియ ఇది, దీనికి వెంటనే దీనికి ఒక సమయం ఈ డేట్ లోపల చేసుకోవాలనేది ఏం లేదు కాబట్టి అందరూ ఒక్కటేసారి వచ్చి మరి మీద పడి క్యూలు కట్టి టైం అంతా వృధా చేసుకొని తొందరపడే కంటే దీన్ని ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు 200 యూనిట్ల లోపల అయినట్టయితే మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్గా చెప్తా ఉన్నాం, విద్యుత్ శాఖ అధికారులతో కూడా మాట్లాడినాం, దీనిలో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి పొద్దంతా సమయం వేస్ట్ చేసుకుని ఒక దగ్గరికి ఇక్కడికి వచ్చి క్యూలు కట్టి మరి దీనికి గాబరా పడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వైట్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల కనుక ఉంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు మీరు దానిలో అప్డేట్ చేసినట్టయితే అది ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి పోతుంది. వెంటనే మీ బిల్లు జీరో బిల్గా మళ్ళీ అప్డేట్ అవుతుంది. పాత బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి గమనించాలని కోరుతాను. దీన్ని మీకు ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికే ఇక్కడ ఈ సెంటర్కి రావడం జరిగింది. మీరు ఇంకా వారం రోజుల తర్వాత అప్డేట్ చేసుకున్నా. నగరంలోని 54వ డివిజన్ కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయంలో ఎప్పుడు డివిజన్ అధ్యక్షుడితో పాటు డివిజన్ ఇన్ఛార్జ్ అందుబాటులో ఉంటారని అన్నారు. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అర్హులైన వారు అనుమానాలను ఆఫీసుకు వచ్చి నివృత్తి చేసుకోవచ్చని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాస్ కొరివి అరుణ్ కుమార్, సయ్యద్ అఖిల్, అబ్దుల్ రెహమాన్, డివిజన్ అధ్యక్షులు ఎండి ఖలీముద్దీన్, సాజిద్, అబ్దుల్ కరీం, నిహాల్ అహ్మద్ పాల్గొన్నారు. నగరంలోని 11వ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు మేయర్ సునీల్ రావు. గిద్దెపెరుమాండ్ల దేవాలయం ప్రధాన రోడ్డును స్మార్ట్ రోడ్డుగా మార్చుతున్నామని, త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న నిధులను బట్టి ఎక్కడ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తున్నామని, వేసవి కాలంలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగరంలోని 9, 11వ డివిజన్లలో పర్యటించారు మేయర్ సునీల్ రావు. 11వ డివిజన్ కట్టారాంపూర్లో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలతో కలిసి 5 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారాయన. చేపట్టిన పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ను ఆదేశించారు మేయర్. కోతిరాంపూర్, కట్టారాంపూర్, పోచమ్మవాడ ప్రాంతంతో పాటు వివిధ కాలనీలలో సుందరమైన రోడ్లు, చక్కని డ్రైనేజీలు నిర్మాణం చేసి స్థానిక ప్రజలకు సౌకర్యాలు కల్పించామన్నారు. కట్టారాంపూర్ రోడ్డును స్థానిక కార్పొరేటర్ చొరవతో విశాలంగా విస్తరించి స్మార్ట్ రోడ్డుగా మార్చామన్నారు. కోతిరాంపూర్ నుండి కట్టారాంపూర్ రోడ్డుకు కలిసే గిద్దెపెరుమాండ్ల లింకు రోడ్డును కూడా స్మార్ట్ రోడ్డుగా మార్చుతున్నామని చెప్పారు. ఈ రోడ్డు పనులు కొంతవరకు నిర్మాణం చేశామని, త్వరలోనే రోడ్డును పూర్తి చేస్తామని తెలిపారు. 11వ డివిజన్లోని చాలా ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైప్లైన్ పనులు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు ఓంప్రకాష్, వాణి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 11వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న గారి ఆధ్వర్యంలో మరి కోతిరాంపూర్ ప్రధాన రహదారికి ఆనుకున్నటువంటి ప్రాంతంలో కట్టరాంపూర్ ప్రధాన రహదారికి ఆనుకున్నటువంటి ప్రాంతంలో మరి దాదాపు 6 లక్షల రూపాయలతోటి ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్, అదేవిధంగా సీసీ రోడ్ వేసే కార్యక్రమం ప్రారంభించినాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా నగరపాలక సంస్థ దృష్టికి తీసుకురావడం, మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి వారు అన్ని రకాలుగా కూడా మరి కోరడంతో మరి గతంలో మరి మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో మరి మేమందరం కూడా కలిసి కోట్లాది రూపాయల నిధులు ఈ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. మరి కట్టరాంపూర్ రోడ్ ఈరోజు ఈ విధంగా మారిందంటే దాని వెనుక ప్రధాన భూమిక మరి మా ఆకుల నర్మదా నరసన్న గారు వారు ప్రధాన భూమిక తీసుకొని చాలామంది గృహయజమానులను కన్విన్స్ చేసి మరి చాలామందిని కూడా వెనుకకు జరిపించి చేయడంతో రోడ్ అనేది సాధ్యమైంది. అంతేకాకుండా అనేక ప్రాంతాలు మరి డివిజన్లో ఉన్న చాలా ప్రాంతాలు కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధికి చేయడం జరిగింది. చాలా రోడ్లు, కొత్త రోడ్లు కానీ, కొత్త డ్రైనేజీలు కానీ. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఎస్బీఐ హెడ్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు సిపిఎం కార్యకర్తలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, పూర్తి సమాచారాన్ని ఎన్నికల సంఘానికి నివేదించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రధాని మోడీ ఒత్తిళ్లకు తలొగ్గి వివరాలు రహస్యంగా ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 13వ తేదీన పార్టీలకు ఇచ్చిన వివరాలను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి సుమారు 7,000 కోట్లు బాండ్ల రూపంలో వచ్చాయని, ఇది పూర్తిగా క్విడ్ ప్రోకోగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, ఎడ్ల రమేష్, నరేష్ పటేల్, జిల్లా నాయకులు కోనేటి నాగమణి, గజ్జల శ్రీకాంత్, తిప్పారపు సురేష్, పున్నం రవి పాల్గొన్నారు. ఒక సుప్రీంకోర్టు దేశంలో అత్యంతమైనటువంటి గౌరవప్రదమైన కోర్టు తీర్పును కూడా ఇవాళ బీజేపీ అనుకూలంగా మలుచుకుంటుంది. ఇలా దేశం యావత్తు చూస్తూ ఉంది. ఇలా మొత్తం కూడా బీజేపీకి ఎన్ని వేల కోట్లు ఎవరెవరు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఇచ్చారనేది దేశం మొత్తం తెలుసుకోవాలని ఒక ఉత్సుకతతో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా ఎస్బీఐ నిర్లక్ష్యం మూలంగా ప్రజలకు ఏం వెళ్ళిపోతుందని చెప్పేసి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఇవాళ మొత్తంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి సుమారు 6,600 కోట్లు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శ్రీ గిరిజ మృత్యుంజయ మహాదేవాలయంలో శ్రీ గిరిజ మృత్యుంజయ మహాదేవుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గిరిజా గోశాల ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు పురుషోత్తం మిశ్రా. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారు చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణంలో ఈఎన్సీ శంకర్, ఏసీ శివకుమార్, కోశాధికారి గజవెల్లి బాలకిషన్ రావు, సహాయ కోశాధికారి బట్టు కరుణాకర్, ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, శ్రీకాంత్ శర్మ, ఒంటెల రవీందర్ రెడ్డి, పోలు కిషన్, గంగారపు రమేష్, చారి భక్తులు పాల్గొన్నారు. ఎల్ఎండి మృత్యుంజయ దేవాలయంలో గత శుక్రవారం నాడు శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శివరాత్రి గడిచిన తర్వాత ఈ రోజున గిరిజా మృత్యుంజయ కళ్యాణ మహోత్సవం అద్భుతంగా చేయడం జరిగినది. లోక కళ్యాణార్థం జరిగే అనేక కార్యక్రమాల్లో భాగంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. ఈ గిరిజా మృత్యుంజయుల యొక్క కళ్యాణం చేయడం వలన జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణిజాతం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి చెప్పి సంకల్పం చేసి చేయడం జరిగినది. ఉన్నతాధికారులే కాకుండా రాజకీయ నాయకులు, భక్తులు, దాతలు, గౌరవ సభ్యులు అందరూ బాగా మంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఇట్లాంటి ఈ కార్యక్రమము ఇక్కడ జరగడము, మరి ఈ ఎల్ఎండి దేవాలయంలో జరగడము చాలా విశేషం. ఎందుకంటే ఇక్కడ హరిహరులు ఉన్నారు. ఇటు వెంకటేశ్వర స్వామి దేవాలయం, శివాలయం ఉంది. అటు కాపాడు లక్ష్మీనరసింహ స్వామి ఉన్నది. ఇక్కడ హరిహరులు ఉన్న చోట శివాలయం ఉన్నది కాబట్టి ఇది చాలా ప్రఖ్యాతగాంచిందని చెప్పేసి మా గురువు గారు బ్రహ్మశ్రీ పురాణమేశ్వర గారు చెప్తుంటారు. కాబట్టి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు గ్రామ ముదిరాజ్ యూత్ అధ్యక్షులు మామిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లను, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ యూత్ అధ్యక్షులు మామిడి శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి మార్కులు సాధించి మండలంలోనే తమ గ్రామాన్ని మొదటి స్థానంలో నిలపాలని కోరారు. భవిష్యత్తులో ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యూత్ ఉపాధ్యక్షులు మామిడి అంజీ, సహాయ కార్యదర్శి గాండ్ల కుమారస్వామి, డైరెక్టర్ పల్లె మారుతి, సభ్యులు పాశం కుమారస్వామి, పాశం అనిల్, మామిడి భిక్షపతి, మామిడి వంశీ, కీసర తిరుపతి ఉన్నారు. కనీస పెన్షన్ 7,500 రూపాయలతో పాటు కరువు భత్యం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు. ఈపీఎఫ్ 95 పెన్షనర్ల జాతీయ సంఘర్షణ సమితి పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి పీఎఫ్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 10 ఏళ్లుగా తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ బీజేపీ సర్కారు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి కనీస పెన్షన్ మంజూరు చేయాలని, లేని పక్షంలో పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు వంగ వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేశ్వర్లు, కోశాధికారి తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మా పైసలు మాకు ఇవ్వడానికి ఎందుకనేది మా యొక్క ఉద్యోగుల యొక్క ఆరాటం. మా అశోక్ రావత్ గారు సెంట్రల్ నుంచి ఆయన ఎంతో పోరాటం జరుపుతున్నాడు. ఆయనను కూడా పాపం ఎన్నోసార్లు పోలీసులను కొట్టించి అది చేయడం జరిగింది. మరి ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ నిరసన తెలిపి మరి దేశవ్యాప్తంగా మా యొక్క కోరికలు నెరవేర్చాలని, మరి ఇప్పటికే 65-70 ఏళ్ళు పడ్డ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 7,500 ఇవ్వకపోతే పెద్ద ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ 70, 75, 80 సంవత్సరాలు ఉన్నారు. కనీసం తిండి లేక ఆకలితో ఉన్నందున ఇప్పటికైనా మాకు 7,500 ఇవ్వాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది. ఈరోజు మేము మెమరాండం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ పేరు పేరున. ఇటీవల కరీంనగర్ బీఆర్ఎస్ మీటింగ్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక కార్యకర్తలు పురుషోత్తం, ఆశీష్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపైన వచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్లు 1 టౌన్ ఇన్స్పెక్టర్ తెలిపారు. మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో 7వ తారీఖు ప్రతిభా మల్టీప్లెక్స్లో గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా గౌరవ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు పాల్గొని అందులో పోలీసులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సిఐలు, ఏసీపీలు, సిపి గారు మరియు
గౌరవ డీజీపీ గారి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మా కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మా మనోభావాలను దెబ్బతినే విధంగా పోలీసుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా దీనిపైన మీ సంగతి చూస్తాము, మా గవర్నమెంట్ మేము వచ్చిన తర్వాత ఇవన్నీ మిత్తితో సహా వసూలు చేస్తామని చెప్పి బెదిరిస్తూ దీనిపైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ దానిపైన పురుషోత్తం ఆశీష్ రెడ్డి అని చెప్పేసి కరీంనగర్ సోషల్ వర్క్ తాను పిటిషన్ ఇవ్వడము, దానిపైన నిన్న క్రైమ్ నెంబర్ 159/2024 అంటే సెక్షన్ 153, 506, 504, 505 క్లాస్ 2 కింద ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. కరీంనగర్ 25వ డివిజన్లో శక్తి పాల డైరీ సేల్స్ స్టోర్ను ప్రారంభించారు ఏజీఎం సాగర్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల డిమాండ్ మేరకు నగరంలో 2 నెలల్లో 60 స్టాళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తులతో పాటు అనుబంధ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎండి షర్ఫుద్దీన్, మేనేజర్ జాన్సన్, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు సాగర్రావు, నేను శక్తి డైరీ ఏజీఎం. మా శక్తి డైరీ స్థాపించి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. మాకు శక్తి డైరీలో 80 బ్రాంచ్లు ఉన్నాయి. మొత్తం టోటల్ ఏజెంట్ వైజ్ చూసుకున్నట్టయితే 300 మంది ఏజెంట్ల పైన ఉన్నారు. మన డైరీ శక్తి డైరీ టోటల్ తెలంగాణలో ప్రతి జిల్లాలో ఉంది. మనకు వచ్చేసి ఓన్ ప్రొక్యూర్మెంట్ వచ్చేసి 25,000 నుంచి 30,000 లీటర్ల ఓన్ ప్రొక్యూర్మెంట్ ఉంది. ప్రతి జిల్లాలో కూడా మనకు ప్రొక్యూర్మెంటు స్థాపిస్తున్నాము. కరీంనగర్లో ఇప్పుడు ప్రజెంటు కరీంనగర్లో ఇవాళ శక్తి డైరీ పార్లర్ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ శక్తి డైరీ పార్లర్లు ఇక్కడ మనకు ఒక 50 నుంచి 60 పార్లర్లు ఈ 2 నెలల్లో అంటే ప్రారంభించాలని చెప్పేసి సంకల్పంతో మనం ముందుకు జరుగుతున్నాం. శక్తి డైరీ పాలు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మరి అంటే కస్టమర్లకు మరీ ఇంత క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో, నాణ్యమైన పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పార్లర్లో కొనసాగించాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో రైతులు వరి పంటకు నిప్పు పెట్టారు. మండలంలో 2 ప్రాజెక్టులు ఉన్నప్పటికీ సాగునీరు అందక పంటలు ఎండిపోవడంతో పొలాన్ని తగలబెట్టి నిరసన తెలియజేస్తున్నట్లు రైతులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో మిడ్ మానేరు, అన్నపూర్ణ 2 ప్రాజెక్టులు ఉన్నను నీరందక సమీపంలోని పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేయించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ నెల 14న కరీంనగర్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అనబేరి ప్రభాకర్ రావు 76వ వర్ధంతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నగర సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహం చుట్టూ సుందరీకరణ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, న్యాలపట్ల రాజు, చెంచల మురళి పాల్గొన్నారు. తెలిసి ఉంటే మాత్రం అనబేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని వెంటనే సుందరీకరణ చేస్తారని ఆలోచిస్తున్నాం. ఒకవేళ దానికి అనబేరి ప్రభాకర్ రావు గారి విగ్రహం ప్రభాకర్ గురించి తెలియకుండా మాత్రం మేము వారికి వెళ్ళి మంత్రి గారికి మా వంతుగా రిప్రజెంటేటివ్ ఇచ్చి వెంటనే సుందరీకరణ చేయాలని కోరుతున్నాం. అట్లాగే అనబేరి ప్రభాకర్ రావు గారు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని మొట్టమొదటిసారిగా ప్రాణాలర్పించినటువంటి వ్యక్తి అనబేరి ప్రభాకర్ రావు. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూడా హైదరాబాద్లోనే ట్యాంక్ బండ మీద ఏర్పాటు చేయాలని మీ కరీంనగర్ నగర సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క డిమాండ్ పైన కూడా మేము ఈ జిల్లా పార్టీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని. తెలంగాణ డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీనియస్ చెస్ అకాడమీ నిర్వహించిన మహిళా చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రైమ్ కిడ్నీ కైండ్లీ కేర్ క్లినిక్కు చెందిన డాక్టర్ కొత్త చాందిని కృష్ణ చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ మాట్లాడుతూ విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు తెలిపారు. 6 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మహిళలు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య, భరోసా స్వచ్ఛంద సేవా వ్యవస్థాపకులు శివజ్యోతి నాగరాజు, అనిత, తెలంగాణ డెమోక్రటిక్ అసోసియేషన్ కార్యదర్శులు సృజన్, తాటిపల్లి సతీష్ బాబు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ ముద్దసాని సులోచన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ అనురాధ హాజరయ్యారు. ఎంపీపీ ముద్దసాని సులోచన, డాక్టర్ కవ్వంపల్లి అనురాధతో పాటు మహిళా ప్రజా ప్రతినిధులను, మహిళలను, ఉద్యోగస్తులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సయ్య, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మన ప్రవర్తన మనం చెప్పేదానికన్నా మనం చేసే దాని మీద సమాజం యొక్క మన పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా ఆడపిల్లకి, ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడపిల్లలు చాలా పొందిగా, చాలా హుందాగా, చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. ఇక్కడ మనం పెంచాల్సింది అబ్బాయిలని. అబ్బాయిలకి స్త్రీల పట్ల గౌరవం, రెస్పెక్ట్. ఒక అమ్మాయి రోడ్డు మీద పోతుంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి. అబ్బాయి ఇంటికి లేట్గా వస్తే ఇంత లేట్ అమ్మాయిని అడుగుతాం, అమ్మాయిని కాదు అడగాల్సింది, అబ్బాయిని అడుగుతాం. ఎక్కడ పోతున్నారా, ఏం చేస్తున్నావు, ఎక్కడ తిరిగి వస్తున్నావు. ఈ పురుషులను తయారు చేసే తల్లులు మీరు కాబట్టి వాడిని తల్లిగా, చెల్లిగా, ఒక అక్కగా, అమ్మగా ఏ విధంగా గౌరవించాలో మీరు చెప్పాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా వైఫ్ కూడా ఒక కిస్ ఇచ్చి పంపించింది. కిస్ అంటే వద్దు కాదమ్మా, కట్ ఇట్ స్టార్ట్ స్టూపిడ్, కట్ ఇట్ KISS, కట్ ఇట్ స్టార్ట్ స్టూపిడ్ అంటే ఇది హిట్లర్ కూడా వాళ్ళ భార్య చెప్పేదట. అందురించి నాకు అట్లా వెనుకకెళ్ళి పిలిచి, నువ్వు లెంతి ప్రసంగం ఇయ్యకు, నీకు ఒక విషయం చెప్తున్నా, టైం అయిపోయింది కాబట్టి దయచేసి అంటే అందరూ వాట్ ఈస్ ద కిస్ అంటే ఐ యామ్ టెల్లింగ్ యూ. కాబట్టి ఇచ్చిన అవకాశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అన్ని రంగాల్లో రాణించాలి, తల్లిగా మీరు అధికంగా రాణించాలని, తల్లిగా చాలా బాధ్యతలు ఉన్నాయి మీ మీద, కాబట్టి మీరు మర్చిపోకూడదు మీ బాధ్యతలని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ కూడా వెలుగులు పంచే విధంగా మీరు ఉండాలి. కాబట్టి అందుకే లాస్ట్గా జననం నీవే, గమనం నీవే. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో 4 రోజుల పాటు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర హరికథను ప్రేక్షకులకు వినిపించారు కళాకారులు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమాను కోట కళాకారుల బృందం వారి హరికథ స్థానికులను ఆకట్టుకుంది. ఈ బుర్రకథ జనన ఘట్టం, కాలజ్ఞాన ఘట్టం, కళ్యాణ ఘట్టం, సమాధి ఇలా 4 ఘట్టాలుగా ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించారు కళాకారులు. బుర్రకథ కళాకారులు ఆకుల వెంకటయ్య, తోట రామూర్తి, మామిడి వీరయ్యలను పలువురు అభినందించారు. కళను నమ్ముకొని ముందుకు వస్తున్న తమలాంటి కళాకారులను ప్రజలు, ప్రభుత్వం ఆదరించాలని కోరారు కళాకారులు. మాది వర్ధమానుకోట గ్రామము, నాగారము మండలము, సూర్యాపేట జిల్లా. నా పేరు ఆకుల వెంకటయ్య. మరి ఇటు కుడి పక్కన ఉన్న తోట రామూర్తి, మరి ఎడమవైపు మామిడి వీరయ్య. మేము గత 35-40 సంవత్సరాల నుండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర బుర్రకథ రూపంలో చెప్పుతున్నాము. అదేవిధంగా మన తిమ్మాపూరు మండలము రామకృష్ణ కాలనీ గ్రామంలో మన విశ్వబ్రాహ్మణ ఆచార్యుల ఆధ్వర్యంలో వారి అనుమతితోని గత 4 రోజుల నుండి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర సంపూర్ణంగా చెప్పాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రారంభించారు. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారి దాహం తీర్చేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయక దుస్తులు ధరించి అలరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మమత తన జ్ఞాపకార్థం విద్యార్థులకు నోట్ బుక్స్, కంపాక్స్ బాక్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కటకం మల్లేశం, సుమన్, పాఠశాల కమిటీ మాజీ చైర్మన్ కోరె రాజు, ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ రామచంద్రం, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.
చేయండి.